ఇవాళ రేపు పానాల కంటే ఫోటోలే ఎక్కువైనాయి కొందరు జనాలకు. అరే తెలివని జాగాలకు పోయినప్పుడు ఎంజాయ్ చేసినామా వచ్చినామా అన్నట్టు ఉండాలి కానీ ఫోటోల కోసం పానాలు తీసుకుంటారా చెప్పుండ్రి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురికి నలుగురు ఫోటో సోకు చేయంగా ఏమైందో చూడండి. ఇగో ఈడ కానొస్తారు కదా ముగ్గురు ఆడిపోరలు జలపాతంలో జలకాలు ఆడదామని పోయి పానం మీదికి తెచ్చుకుర్రు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మల్లంగుమి కాడ ఓ జలపాతం ఉందట. ఎండాకాలం కదా ఇక దోస్తులతో అట్లా ఎంజాయ్ చేసేద్దామని పోయిరట నలుగురు దోస్తులు. మరి పోయినోళ్ళు పోయినట్టు ఒకటో రెండో ఫోటోలు జరి ఇవతలకే ఉండి దీత అయిపోగా అసలు ఈతనే రానప్పుడు నీళ్ళలో ఎందుకు దిగాలి, సెల్ఫీలు అట్లది ఇట్లది అని ఫోజులు ఇచ్చుకుంటా ఇంకింత లోపలికి పోయిరు. హగు అంతే ఇక అటే లోపలికే వాయే. ఒక ఆమె మునిగిలేసింది కానీ మళ్ళీ అట్లనే పోయిందిగా. ఇటు చేతుల ఫోన్ పట్టుకొని సెల్ఫీలు తీస్తున్న ఆమె కూడా జారి పడిపోయిందట. పాపం మునిగిపోయిన వాళ్ళ దాంట్లో జంబు వలసకు చెందిన సాలెపు త్రిష, సాలెపు పవిత్ర, సాలెపు రత్నకుమారి అంటే ముగ్గురు ఒక ఇంటోలేనట. ఈ ఫోటోలు తీసిన ఆమెను ఎంబటే అక్కడ ఉన్నోళ్ళు ఎవరో కాపాడి దవాఖానకు తీసుకుపోయారట. కానీ సుశిరా జర్రంతలో ఎంత కథ అయిపోయాను. పానం కంటే ఎక్కువనా చెప్పుండ్రి ఫోటోలు. ఇవాళ రేపు మనుషులు ఈ ఫోటోలు రీల్స్ అనుకుంటా పానాలని లెక్క చేస్తలేరు. ఏడికి పోయినా ఫోటోలు దిగుడు ఇదే సోకు అయింది. ఆ అడ్డమైన సోకుతోనే పానాలు తీసుకుంటారు. ఇప్పుడు చూడుండ్రి ఫోటోల కోసం పోయి వాళ్ళ ఫోటోలకే దండలు వేయించుకునే కాడికి తెచ్చుకుర్రు. ఇప్పటికైనా ఇది చూస్తున్నోళ్ళు ఈ ఫోటోలు వీడియోలు సోకు ఎంత దాకుండాలనో అంత దాక్కుంటేనే మంచిది. పానం కంటే ఏది గొప్పది కాదు, ఏది విలువైంది కూడా కాదు. చూసుకుంటా మెదులురు జర్రా. అటు గులాబీ దండు ఇటు జగిత్యాల పబ్లిక్ మామూలు కుషిల లేరు కదా. ఎందుకో తెలిసేగా నిన్ననే కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి అత్తుకొని మాట ముచ్చట పెట్టిరు కదా. ఇక ఇప్పుడు జీవన్ రెడ్డి ప్రతి నమస్కారం చేయనీకే బయలుదేరిండో. ఎందుకో ఏం కథనో ఏం చేయబోతుండో పండ్రి చూద్దాం. ఆహా చూస్తందుకు ఎంత సూడ సంపు ఉంది కదా కేసీఆర్ జీవన్ రెడ్డిల కలయిక. ఇద్దరు కూడా రాజకీయంలో మునిగి తేలినోళ్ళు, అనుభవం కలిగిన మేధావులు. అసొంటి పెద్దలిద్దరు ఇప్పుడు కలిసి నడవబోతుర్రంటే గులాబీ పార్టీ జోష్ ఏ తీర్లు ఉండబోతుందో చెప్పలేము. ఇక జీవన్ రెడ్డి కార్తీగుడితోనే రామన్న శాల్వా కప్పి పుష్పగుచ్చని చేతిలో పెట్టిండు. అటెన్క వేరే బీఆర్ఎస్ లీడర్లు కూడా చేతిలో చేయగలిపి స్వాగతం పలికిండ్రు. లోపలికి పోయిన జీవన్ రెడ్డి పోవుడుతోనే కేసీఆర్ను హత్తుకొని మురిసిపోయిండు. కేసీఆర్ కూడా చేతిలో చేయగలిపి శాల్వా కప్పి పార్టీలకు పిలుచుకుండు. ఎట్లయితే నిన్న కేటీఆర్ జగిత్యాల పోయి కలిసి వచ్చిండో అప్పుడే అనుకున్నారంతా జీవన్ రెడ్డి కారు ఎక్కుడు కేసీఆర్ చేతుల మీద అయితే ఇంకా మస్తుంటది, అప్పుడు కాంగ్రెస్ కు కూడా వాళ్ళు చేసిన తప్పేందో తెలుస్తుంది అన్నట్టు గుసగుస పెట్టిర్రు. హాగో అన్నట్టే అయింది. అలా కేసీఆర్ ను కలిసి తన అభిమానులందరికీ ఏకదం వార్తని చెప్పిండు జీవన్ రెడ్డి. మరి ఈ కాడ నుండి జీవన్ రెడ్డి మార్క్ ఎట్లుండబోతుంది, కారు గేర్లు ఎటు మార్చబోతుర్రు, తెలంగాణ రాజకీయం అయితే మామూలుగా ఉండదనే అనిపిస్తుంది. చూడాలేమైతుందో. ఏండ్ల నుంచి సేవ చేసిన పార్టీ ఇవాళ మూలాలు మర్చి అన్యాయం చేస్తే కౌంటర్ ఎట్లుండబోతుంది అనేది జీవన్ రెడ్డి సార్ రాజకీయంలా తెలంగాణ జనాలు చూడబోతురని మాట్లాడుకుంటుర్రు కారుకర్తలంతా.